ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినమూల వాక్యముగా ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26వ వచన భాగాన్ని చదువుకుందాము. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 26వ వచనములో చాలా స్పష్టంగా దేవుడు మనతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను మీ ఎదుట రెండు పెట్టాను అని అన్నాడు. ఒకటి శాపము, ఒకటి దీవెన అని అన్నాడు. చూడండి ప్రియులారా, శాపం ఎందుకు కలుగుతుంది లేక దీవెన ఎప్పుడు కలుగుతుంది అనే విషయాన్ని మనం ఈరోజు చాలా స్పష్టంగా గ్రహించవలసినటువంటి వారమై ఉన్నామనే విషయాన్ని ఇక్కడ దేవుని లేఖనాలలో మనం చూస్తున్నాం. చూడుడి, నేడు నేను మీ ఎదుట ఈ రెండింటిని ఉంచాను అని అన్నాడు. రెండింటిని ఉంచాను అన్నాడు. ఈ రెండు మనకు ఎలా కలుగుతాయి అని అంటే విషయాన్ని ప్రియులారా, ఈ రెండు కూడా దేవుని ద్వారానే మనకు కలుగుతాయి. ఎందుకంటే ఈ రెండు దేవుడే పెట్టాడు, ఈ రెండు దేవుడే నిర్ణయించాడు, దేవుడే నియమించి పెట్టాడు. ప్రియులారా, పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఈ పోలీస్ శాఖ మనకెందుకు ఫైన్ వేస్తుంది అని అంటే, ఆ పోలీస్ వాళ్ళు ఒక నిబంధన పెట్టారు. సిగ్నల్ దాటితే ఫైన్ వేస్తాం, హెల్మెట్ పెట్టకపోతే ఫైన్ వేస్తాం. ఆ విధంగానే లైసెన్స్ లేకపోతే ఫైన్ వేస్తాం, బండికి వాహనానికి డాక్యుమెంట్స్ పేపర్లు కరెక్ట్ లేకపోతే ఫైన్. అన్ని కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఉట్టిగా ఎవడు ఫైన్ ఇవ్వడు. అలాగే దేవుడు కూడా ఒక నియమం పెట్టాడట ప్రియులారా. ఆ నియమం ప్రకారముగా లేకపోతే నీకు శాపం, నియమం ప్రకారంగా ఉంటే దీవెన అనేటువంటి విషయాన్ని ఇక్కడ రెండింటిని మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, మొట్టమొదట శాపం ఎక్కడి నుంచి ఆరంభమయ్యింది, ఈ శాపం ఎలా వచ్చింది అనే విషయాన్ని గమనిస్తే ప్రియులారా, వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నది. ఆదాము ద్వారా అనేది మనకు వచ్చింది. ఆదాము అవ్వలు ప్రియులారా, దేవుని మాట వినకపోవడం వలన వాళ్ళు శపించబడ్డారు. నేల శపించబడ్డది. భయంకరమైన శ్రమలు వాళ్ళు అనుభవిస్తున్నారు. గర్భవేదన అధికం అవ్వడానికి గల కారణం శాపమే. వర్షం పడకపోవడానికి గల కారణం శాపమే. చేతికొచ్చేటువంటి పంట నాశనం అవ్వడానికి గల కారణం శాపమే. రోగాలు రావడం శాపమే, తెగులు రావడం శాపమే. భయంకరమైనటువంటి అనర్థాలు మన జీవితంలో, విపత్తులు రావడము శాపమే. ఈ శాపం అంతా ఎందుకు వస్తుందంటే దేవుని మాట వినకపోవడం వలనే వస్తుందనేటువంటి విషయాన్ని ప్రియులారా, లేఖనాల్లో మనం అనేకమైన విషయాలు మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఈ శాపం అనేది ఒక్కరితో ఉండేది కాదండి. ఇది ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో గెహాజీ ఉన్నాడు. దేవుని మాటలు వినకుండగా, దైవజనుని మాట వినకుండగా దైవజనుని ఇద్దరిని పక్కన పెట్టేసేసి సంపాదించుకుందామని వెళ్ళిపోయాడు. ఆ సంపాదన, అక్రమమైన సంపాదన తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన ఆయన ఒక్కడే చేసిన నేరానికి ఆయన ఒక్కడే అనుభవిస్తున్నాడా? తాను తన పిల్లలకందరికీ ఆ శాపం కొట్టుకుందట ప్రియులారా. కొంతమంది అంటుంటారు కదా, తండ్రి పాపం చేసి చచ్చిపోయాడు కానీ వాని పాపం పిల్లలు అనుభవిస్తున్నారని అంటాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఆ పాపం ఊరికినే పోదట. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఒక తండ్రి ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు, చాలా మంచిగా బ్రతికినన్ని దినములు నీతిగా బ్రతికాడు. కానీ తన జీవితంలో కుటుంబ పోషణ నిమిత్తమై, ఆర్థిక పరిస్థితుల నిమిత్తమై, పిల్లల పోషణ నిమిత్తమై కొన్ని అప్పులు చేసుకుని బ్రతికాడు. కానీ ఒక దినం ఆయన చనిపోయాడు. కానీ అప్పుల వాళ్ళు వచ్చి ప్రియులారా, పిల్లలు బానిసలుగా ఉండడానికి తీసుకుని వెళ్తున్నారు. తల్లిదండ్రులు చేసేటువంటి పాపం ఏదైతే ఉందో అది పిల్లలకి వస్తుంది అనేటువంటి విషయాన్ని, అప్పులు కానీ అనారోగ్యాలు కానీ ఏవైనా కానీ అవి ఖచ్చితంగా వస్తాయని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక తరతరాల నుంచి నీకు ఉన్నటువంటి ఆ శాపం, తరతరాల నుంచి వెంబడిస్తున్నటువంటి ఆ శాపం నీకు కానీ నీ పిల్లలకి కానీ ఎవరికి తలగకుండా ఉండాలి అని అంటే నువ్వు క్రీస్తు రక్తమును ఆశ్రయించాలా ప్రియులారా. క్రీస్తు రక్తమును ఆశ్రయించాలా. జన్మ కర్మ పాప శాప దోషములన్నీ క్రీస్తు రక్తములో కొట్టివేయబడతాయి. ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తం వలన పాపం పోదు, శాపం పోదు ప్రియులారా. మనుషుని యొక్క పాపము, శాపము, దోషమంతటికి పోవుట కొరకే మనుష్య కుమారుడైన క్రీస్తు భూమి మీదకి దిగి వచ్చాడు. మనుష్య కుమారుడైన క్రీస్తు భూమి మీదకి దిగి వచ్చి నేను ఆ పాపము, శాపము, దోషమంతటిని ఆ కల్వరి శిలువలో మోసి ఆయన అక్కడ యజ్ఞము చేసి పాపము, శాపం అంతటిని ఆయన సమాధి చేశాడు. ఆయన మాటలు ఎవనికి వింటే వానికి దీవెన, ఎవనికి వినకపోతే వానికి శాపం అనేటువంటి మాటలు పెట్టాడు. ఆయన నమ్మి విశ్వసించి నీ శాపమును పోగొట్టుకుంటావో, ఆయనను తృణీకరించి ఆ శాపము అనుభవిస్తావో నిర్ణయం నీ చేతిలో ఉంది.
ఇక వీలైతే ఆ శాపము ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే, ఆ దీవెన ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతా మీరు చదవండి. అది చదివితే ప్రియులారా, పిల్లల 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 శాపము ఉంది అక్కడ, పిల్లల 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 ఆశీర్వాదము ఉంది అక్కడ. కుటుంబంలో దీవెన, వంశములో దీవెన, ఆ సంఘములో దీవెన, సమాజంలో దీవెన, వంశపరంగా దీవెన, పట్టణంలో నువ్వు ఎక్కడున్నా అక్కడ దీవెన, నువ్వు ఎక్కడున్నా అక్కడ శాపం. ఎందుకుందో ఆ అధ్యాయం అంతా చదివితే మనకు తెలుస్తుంది. నువ్వు దేవుని మాట వింటే ఆశీర్వాదం దీవెన, దేవుని మాట వినకపోతే శాపం. కనుక ఈనేటి ఉదయకాల సమయమందు నీ శాపమంతటిని తొలగించి వేసుకునడానికి రా ఈరోజు దేవుని మందిరానికి. దేవుని లేఖనం సెలవిస్తున్నది, ఇదిగో రేపటిన పరిశుద్ధ సహవాస బిందు ఆరాధన జరగబోతున్నది. ఆదివారం సంఘ ఆరాధన. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సంఘాన్ని ఆరాధన మిస్ చేయకుండా వెళ్ళు. నీ దరిద్రమనే శాపమును ఆయన కొట్టివేస్తాడు, సకల ఆశీర్వాదాలతో నింపుతాడు. ఆదివారం నిర్లక్ష్యం చేస్తూ లోక పనుల విషయమై బద్ధకస్తుడవై తిని తాగుతూ లోకమున తిరుగుతున్నావంటే ఇంకా భయంకరమైన శాపమును తెచ్చిపెట్టుకుంటావు. అప్పుడు దాని దినమును దేవుడు నీకు ఇచ్చి ఉండగా దాన్ని వ్యర్థం చేసుకునకుండగా అనుసరించుము, ఆ విధంగా కొనసాగుము, దైవాశీర్వాదాలు పొందుకుంటావు. ఆయన సన్నిధికి వెళ్తే ఆయన మాటలు నీకు దొరుకుతాయి, ఆయన శిలవ రక్తము నీకు దొరుకుతుంది. నీకు నీ పిల్లలకు నా శాపము కొట్టివేయబడుతుంది, దైవాశీర్వాదాలు పొందుకుంటావు. అతి భాగ్యం దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రం. ఎన్ని మాటలు నాలో మాలో అందరిలో పనులు చేయమని ఏకదేవుని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి.